వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం లోకం నాగమాధవి నెల్లిమర్ల ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకుందాం. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో లోకం మాధవ్ గారు రాజకీయాలకు రావడం కాకుండా రాజకీయాల్లో తన సత్తా సాధిస్తుందని చెప్పవచ్చును. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతం చాటి చూపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారి ప్రభుత్వ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారులు రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు 6 హామీలు ఇవ్వడం జరిగిందని, సూపర్ 6 ఆ హామీలన్నింటినీ కూడా ప్రజలు నమ్మటం జరిగిందని, నమ్మి కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టడం జరిగిందని, తద్వారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గాను, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం జరిగిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా పనిచేయడం తనకు ఎంతో గర్వం ఉందని కూడా లోకం మాధవ్ గారు అంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, ఆ హామీల ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుందని కూడా అన్నారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో పాలన జరిగిందని, ఆ సైకో పాలనలో అన్ని రంగాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని, అన్ని వ్యవస్థలు కూడా కొలాప్స్గా మారినాయని చెప్పవచ్చును. అలాంటి సమయంలో ప్రజలు మార్పు కోరుకున్నారని, ఆ మార్పు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమని భావించి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడం జరిగింది అన్నారు. ప్రజలు అనుకున్న విధంగానే మార్పు కోరుకున్నారని కూటమి ప్రభుత్వ అధికారులను తీసుకొచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్కి మొన్న ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే దానికి ప్రధాన కారణము పవన్ కళ్యాణ్ గారికి ప్రజలపై ఉన్న అభిమానం, నమ్మకం తప్ప మరో కారణం కాదని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని, జనసేన పార్టీని బలంగా నమ్మి 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందించాలని, అదే పందాను పోస్టులు కొనసాగిస్తారని కూడా మాధవ్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ అధ్యక్షులు కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రక్షకుడు అని కూడా మాధవ్ గారు అన్నారు. ప్రజల్లో ఉంటే ప్రజలు వాటంతా అవే వస్తాయనే దానికి మన జనసేన పార్టీ నిదర్శనం చెప్పవచ్చు. 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలను కైవసం తీసుకొని 100% స్ట్రైక్ రేట్ కొట్టిన ఘనత మన జనసేన పార్టీకి దక్కుతుందని కూడా మాధవ్ గారు ఎంతో గర్వంగా చెప్పారు. ఎన్నికల సమయంలో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి కూటమి ప్రభుత్వ అధికారులు రావడం ఆవశ్యకత తెలియజేయడంలోనూ, సైకో జగన్ పాలన పోతేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడంలో కూడా ఏమో పాత్ర ఎంత చెప్పవచ్చు. కొన్ని కారణాల వల్ల ఏమకు మంత్రి పదవి వచ్చిందని భావించారు అందరూ కూడా. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఏమో మంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజా సంక్షేమం కోసమే నడిపిస్తానని, ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఎమ్మెల్యే గెలిపించని, తను శాశ్వతలా కృషి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు తీసుకెళ్ళటమే భవిష్యత్తులో తిరుగులేని రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించిపోతుందని కూడా మాధవ్ గారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, కేంద్రంలో కూడా చక్కని తిప్పే సత్తా జనసేన పార్టీ కలదని, ఇప్పుడు ఉన్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారులో జనసేన పార్టీ ఎంపీ సీట్లు కీలకమైనవని, జనసేన పార్టీ 2 స్థానాలను కైవసం తీసుకొని తిరుగులేని ఆధిక్యంతో జనసేన పార్టీ ఉందని, మోడీ సర్కారుకు మనుగుడుకు జనసేన సీట్లు కూడా ఎంతో ముఖ్యమని కూడా మాధవ్ గారు అంటున్నారు. అందుకని మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అభిమానిస్తారని, ఎంతో ప్రేమగా చూసుకుంటారని, దానికి కారణము పవన్ కళ్యాణ్ గారికి ఉన్న జనాదరణ తప్ప మరొక కారణంగా చెప్పవచ్చు. ప్రజల్లో ఉంటే కాకుండా ప్రజల సమస్యలపై అన్నింటితో పోరాడుతున్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఓ పక్క జనసేన పార్టీని అభివృద్ధి చేస్తూ, మరొక పక్క కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కూడా ఎంతో సమర్థంతో నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో ఎదురులేని తిరుగులేని నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ ఉంటారని కూడా మన మాధవ్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
బీజేపీ పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వంతో ముందుకు నడిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఆంధ్రప్రదేశ్ అంటే అవకాశాలు గడ్డగా నిరూపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు వివిధ దేశాలకు సంబంధించిన పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ రావాలని పిలుపునివ్వడంతో అనేక మంది పెట్టుబడిదారులు వచ్చి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టడం జరుగుతుందంటే అది పవన్ కళ్యాణ్ అంతని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారు ఉన్న పరిసరాల వలన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కాకుండా దేశంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పెట్టుబడి పెట్టడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల కాలంలో అనేకసార్లు ఢిల్లీకి వెళ్ళి అమరావతి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని అమిత్ షాను మోడీని కలిసి నిర్ణయించుకోవడంతో పవన్ కళ్యాణ్ గారి ఉన్న అభిమానంతో కేంద్ర ప్రభుత్వం కూడా అనేక నిధులను కేటాయించి అమరావతికి పనులు ఏకంగా జరిగేలా కృషి చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ గారి కృషి నిలయం చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీకి ఎంతో ప్రేమని, పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఒక పని అడిగారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం అడుగుతాను తప్ప మరి కారణం కాదని సంగతి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక పని అడిగారంటే ఆగుమేఘమైన నరేంద్ర మోడీ చేస్తారన్న సంగతి అందరికీ తెలిసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా తన వ్యాపార అభివృద్ధి కోసమో లేకపోతే వ్యక్తిగతంగా పని అడగని అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాల గురించి జరుగుతారు. కాబట్టి ఆ పనిని అర్జెంటుగా చేయాలని కూడా మోడీ తన దగ్గర ఉన్న ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తారంటే దానికి కారణము పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న ఇమేజ్, పవన్ కళ్యాణ్ గారి చరిష్మ, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం అడుగుతారు తప్ప మరో కారణం కాదన్న సంగతి ఢిల్లీ ప్రజలకు తెలుసు. కాబట్టి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ పని అడిగారంటే మోడీ పోతే వెంటనే చేస్తున్న ప్రధాన కారణము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజలు ఇచ్చిన అధికారం తప్ప మరో కారణం కాదని చెప్పవచ్చు. చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జోడిద్దులుగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారని, ఇదే పంద కొనసాగిస్తే భవిష్యత్తులో ఒక 10 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వ అధికారం ఉంటుందని కూడా లోకం మాధవ్ గారు ఆశాభావాన్ని తెలిసారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేరని, అతను 11 సీట్లు పరిమితం అయ్యారని, రాబోయే ఎన్నికల్లో అతనికి మళ్ళా 11 సీట్లకు వచ్చే పరిస్థితి లేదని కూడా లోకం మాధవ్ గారు తెలిసి పారేశారు చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రబాబు చేస్తున్న మంచి పాలనలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజా రివ్యూలను అన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు విమర్శిస్తున్నారు తప్ప వాటిలో మంచిని చూస్తలేదని, దానివల్ల ప్రజలు కూడా అసలు జగన్ పాలనలోకి ఇప్పుడు పాలనకు బెజరేసుకున్నారని, గతంలో జగన్ పాలన చూసి సేధించుకోవడం జరుగుతుందని, ఇప్పుడు కూటమి పాలన చూసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అభినందించడం జరుగుతుందని కూడా మాధవ్ గారు అంటున్నారు. జగన్ పాలన పని అయిపోయిందని, జగన్ ఒక్క శాంతి వచ్చి అతను శివశాంతి చేసుకున్నా తప్ప అతనికి రాజకీయ మనుగోలు లేదని, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కనుమరుగే పరిస్థితి ఉందని కూడా లోకం మాధవ్ గారు అంటున్నారు. అలాగైతే పవన్ కళ్యాణ్ ఒక పిలిపిస్తే మార్పును కోరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ఇంటికి పంపించారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ శాశ్వత కృషి చేస్తున్నారని, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతో పాటు తెలుగు ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించాలని కూడా లోకం మాధవ్ గారు కోరుకున్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కూడా, ఎన్నికలు ఇచ్చిన సూపర్ హామీలన్నింటినీ కూడా అమలు చేసి తిరుగులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి తాము ఎంత కూడా కట్టుబడి ఉంటామని కూడా లోకం మాధవ్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ను అగ్రగామంలోగా ఉంచడానికి, దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడానికి చేస్తున్న ఈ నిరంతర యజ్ఞ కార్యక్రమంలో తెలుగు ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించాలని కూడా లోకం మాధవ్ గారు కోరుకున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.